శుభోదయం మాస్టర్స్. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు ప్రియతమ గ్రాండ్ మాస్టర్ మాతార్ బాబాజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభించుకుందాం. సో మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, ఎస్ సో అద్భుతంగా ధ్యానం చేశాం. ఆ తర్వాత ప్రతి శుక్రవారం మనం ఒక జ్ఞానాన్ని అంటే సమగ్ర జీవనశైలి జ్ఞానాన్ని తెలుసుకోబోతాం. రైట్. సో కొత్త వాళ్ళు ఉన్నారమ్మా? అంతా సార్ కొత్త వాళ్ళు ఉన్నారా? అంత ఓల్డ్ మాస్టర్స్ కూడా ఉన్నారా? కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు ఈ మధ్య? జాయిన్ అయ్యారు సార్. ఓకే, రైట్. సో నెక్స్ట్ అంటే ఈరోజు ఈ యొక్క సబ్జెక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికి తెలుసు, మనం తిరువనమలై ధ్యాన యజ్ఞాన్ని చేయబోతున్నాం. తిరువనమలై ధ్యాన యజ్ఞం అందరూ కూడా అటెండ్ కండి. సో ఎవరెవరికి ఇక్కడ అందరికీ ఐడియా ఉండొచ్చు. 15, 16, 17 మేడం కూడా ప్రతిరోజు మీకు చెప్తూ ఉంటారు. సో అద్భుతమైనటువంటి ప్లేసు, శక్తి క్షేత్రం. ఇప్పటికే చాలామంది సో మీకు వీలైనంత ఆ కార్యక్రమానికి సహకారం కూడా అందిస్తున్నారు. దాంట్లో భాగంగా ఐ థింక్ హేమలత మేడం కూడా డొనేషన్ అందించారు. వారికి కూడా కృతజ్ఞతలు ఈ వేదిక మూలకంగా. సో ఆ విధంగా అందరూ కూడా ఎవరెవరు ఏ సహకారం అవకాశం ఉంటే చేయండి. ఎందుకంటే అది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. అక్కడ మనం ఏం చేసినా కానీ ఎంతోమంది యోగులు, మునులు, ఋషులు, మరియు మాస్టర్స్ అందరూ వస్తారు. వాళ్ళందరూ ధ్యానం చేసుకుంటారు. ధ్యానం చేయడానికి అఖండ ధ్యానం కూడా ఏర్పాటు చేశాం కాబట్టి సో కనీసం అంటే రోజుకు 8 గంటల ధ్యానం ఉంటుంది. తర్వాత అనేక రకాల చికిత్సలు కూడా నేర్పిస్తాం. సో నెక్స్ట్ ఆ పుణ్యక్షేత్రము, అక్కడ రమణ మహర్షి, అక్కడ 3 విషయాలు మనం గమనిస్తే, ఒకటి పర్వతాలు ఉంటాయి. అదే అద్భుతమైనటువంటి ప్రకృతి ఉంది అక్కడ. ప్రకృతి ఎంతో విశాలంగా విస్తారంగా ఉంది. అదొకటి. అరుణాచల కొండ, అది చెప్పాలంటే ఎంతో దానికి పూర్వ వైభవం, తర్వాత పూర్వపు చరిత్ర దానికి చాలా ఉంది. ఆ అరుణాచల కొండకి దానికి అంటే దానికి కిందనే, ఆ కొండకు కిందనే మనకు అరుణాచలేశ్వర టెంపుల్ ఉంది. పక్కనే అంటే అక్కడ పర్వతాలు, ఓ పక్క అరుణాచల శివ, ఆ పక్క వస్తే జ్ఞానం, అదే రమణ మహర్షి. చూడండి ఎట్లా ఉందో. ఆడ 3 కలిపి ఉన్నాయి: జ్ఞానము, భక్తి మరియు నేచర్. అన్నీ ఒక చోట అలా దొరకడం కష్టం. సో అన్నీ ఉండొచ్చు కానీ పర్వతాలు ఉంటాయి, భక్తిపూర్వకంగా ఎన్నో టెంపుల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకి మనం తిరుపతి అట్లా తీసుకుంటే, బట్ ఇక్కడ ఏంటంటే జ్ఞానానికి కూడా ఒక విశిష్టత, జ్ఞానానికి కూడా ఒక వైభవం ఉంది అక్కడ. అదే రమణ మహర్షి ఆశ్రమం. అది కూడా పక్కనే దగ్గరే, అంటే ఆ కొండకు కింది భాగంలో ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఆయన తపస్సు చేసినటువంటి అనేక ప్లేసెస్ ఉన్నాయి. అంటే రమణ మహర్షి ఆశ్రమం నుంచి లోపల నుంచి వెళ్తారు పైకి. అక్కడ స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, ఇవన్నీ కూడా. సో ఎంతోమంది ఆ గిరివలయంలో సుమారుగా యోగులు కూర్చొని ఉంటారు. యోగులు, ఋషులు, దాంట్లో కొంతమంది సాధకులు ఉండొచ్చు, కొంతమంది భిక్షాటనకు వచ్చి ఉండొచ్చు. బట్ హవెవర్ చెప్పాలంటే అక్కడ ఆ గిరివలయంలోనే ఎంతోమంది స్కాలర్స్, పిహెచ్డి హోల్డర్స్ కూడా నార్మల్గా వాళ్ళు కూర్చొని ఉంటారు. మనకు తెలియదు, వాళ్ళని మాట్లాడించేంతవరకు తెలియదు. అలాంటి విషయాలు ఎన్నో మనము ఖచ్చితంగా అక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇప్పుడు హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి మిస్ కావద్దు, ఆపర్చునిటీ మిస్ కావద్దు. ఓకే, మళ్ళీ మీరు సొంతంగా ఒక్కరు పోయి చూడడానికి కష్టం అవుతుంది. అక్కడికి వస్తే ఇవన్నీ కూడా మేము విశేషాలు తెలియజేసి మీకు ఈ అరుణాచలేశ్వరంలో ఏముంది, అక్కడ ఏం చూడొచ్చు అనేది ఒకరోజు ముందు వస్తే, 14th అట్లా వస్తే మీరు అన్నీ చూసుకొని 15th ఈవినింగ్ కార్యక్రమానికి అటెండ్ కావచ్చు. 15th ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది కార్యక్రమం చెప్పాలంటే. సో అప్పటి లోపల అన్నీ చూసుకొని రావచ్చు. 14th, 15th ఒక అర్ధ రోజు స్పెండ్ చేస్తే మొత్తం అన్ని చాలా వరకు కవర్ చేసుకోవచ్చు. సో ఇది విషయము. సో అందరూ కూడా అవకాశాలు ఉపయోగించుకోండి. రైట్. సో ఈరోజు మన సబ్జెక్ట్లో భాగంగా ఏంటంటే ఒక విషయాన్ని, ఒక అద్భుతమైన విషయం, ఇది కూడా మనకు శివంబు గురించే వస్తుంది ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా. ఇది ఇప్పటికే కన్నడలో టీచ్ చేసినాం, కంప్లీట్గా కన్నడలో టీచ్ చేసాం, అయిపోయింది.
సో ఇది ఒక బుక్ ద్వారా మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఈ బుక్ను పరిచయం కూడా చేస్తాను. మీరందరూ అయితే ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ చదవాలి ఈ బుక్ను. ఇది చదివితే మీకు శివంబు గురించిన విశేషాలు ఇంకా అనేకంగా, అంటే ఈ యొక్క ఆ, అద్భుతమైన ప్రాచీన, ఆ, సో ఒక విశిష్టమైన విద్య, అమర విద్య, సో అమర వైద్యం కూడా. సో ఇంత అద్భుత వైద్యాన్ని గురించి ఇంకా మనకు లోతైన జ్ఞానం, తర్వాత దాని మీద లోతైన నమ్మకం కూడా కలుగుతుంది అనమాట. సో అలాంటిది ఈ బుక్. ఈ బుక్ రాసినటువంటిది డాక్టర్ జగ్రూప్ సింగ్ అని రాశారు. సో ఈ బుక్ పేరు వచ్చేసి సోందారా. ఏది? సోందారా బుక్ పేరు. రాసింది డాక్టర్ జగ్రూప్ సింగ్. ఈయన వచ్చేసి ఆ, పాలిటెక్నిక్ కాలేజ్ జలంధర్, దాని యొక్క ప్రిన్సిపల్ ఈయన. ప్రిన్సిపల్ అయ్యండి. మరి సోందార అంటే ఏంటి? ద గోల్డెన్ పనేషియా, అంటే సర్వ రోగాలకు నివారిణి. అది దీని అర్థం సోందార. ఇంకా ఏమంటారంటే గోల్డెన్ స్ట్రీమ్ అంటారు. అంటే ఒక సువర్ణ ధార అనమాట. సువర్ణ జల, సువర్ణ ధార, గోల్డెన్ స్ట్రీమ్, గోల్డెన్ పనేషియా. సో సర్వరోగాలకు నివారిణి అనేటువంటి దీని పేరు సోందార. ఎందుకు వచ్చింది అనేది తర్వాత తెలుసుకుందాం. ఆ పేరు ఎందుకు వచ్చింది అని మీకు తెలుస్తుంది. ఇది బుక్లో ఉన్నటువంటి దీన్ని ఆయన ఎక్కడ కానీ చాప్టర్లా కాకుండా స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు రాశారు. ఆల్మోస్ట్ మీకు నియర్ అబౌట్ చెప్పాలంటే ఎన్ని పేజీలు ఉన్నాయంటే దీంట్లో 140 పేజీలు ఉన్నాయి. 140 పేజీల బుక్ ఇది. ఆ బుక్ చూపిస్తాను మీకు, ఎవరికి వీలవుతే వాళ్ళు తెప్పించుకోవచ్చు. బహుశా ఇది దీంట్లో అమెజాన్లో దొరుకుతుంది. కనిపిస్తుందా? ఓకే, కనిపించట్లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. ఓకే సార్, కనిపిస్తుంది సార్. రైట్, కనిపిస్తుంది సార్. రైట్. సోందారా. ఉమ్. కాబట్టి ఈ బుక్ అందరూ తెప్పించుకొని దీన్ని చదవండి. సో నేను చెప్తూ పోతాను, అంటే కొంత పూర్తిగా పేజ్ బై పేజ్, వర్డ్ బై వర్డ్ చెప్పడానికి రాదు అట్లా. కాబట్టి దీంట్లో బ్రీఫ్గా చెప్పుకుంటూ పోయినప్పుడు మీకు కొంత అవగాహన వచ్చేస్తుంది. నెక్స్ట్ మీకై మీరు చదివితే ఇంకా సంపూర్ణంగా కూడా అర్థమవుతుంది. రైట్. సో ఈ సోందార బుక్ ఈయన రాశారు. ఆయన రాసినంత కూడా ఏం లేదు, ఆయన యొక్క జీవిత అనుభవమే ఇదంతా కూడా. ఎలాగా ఈ యొక్క మూత్ర చికిత్స ఆయనకు కూడా అలవాటైంది, దాని ద్వారా ఆయనకున్నటువంటి సిక్నెస్, ఆయనకున్నటువంటి అనారోగ్యాన్ని ఎలా తగ్గించుకున్నారు. ఓకే, అది ఎన్ని చోట్ల పోతే కూడా తగ్గలేదు. ఇలాంటి మనకు కూడా అనుభవాలు ఉంటాయి కదా. సో ఎన్నో చోట్ల తిరిగి 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 డాక్టర్ల అమ్మటి వెళ్ళి వాళ్ళు చెప్పినవన్నీ చేసి కూడా మనకు అనారోగ్యము తగ్గలేదు. అయిందా? అలాంటిది ఎంతోమందికి అనుభవం ఉంటుంది, మీకు కూడా. అదేవిధంగా డాక్టర్ గారికి కూడా, సారీ, ఈ యొక్క ప్రిన్సిపల్ గారికి కూడా అనుభవం అయింది అలాగా. సో ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ 10 days అయింది, అంటే దేహం అంతా ఒక రకంగా సిక్నెస్గా ఉంది. బట్ 10 days అయింది, ఆయనకు ఈ థ్రోట్ పెయిన్ తగ్గడం లేదు, ఈ యొక్క గొంతు నొప్పి తగ్గడమే లేదు అది. సో చెప్పాలంటే ఒక రకంగా టేస్ట్, ఆ నోట్లో ఉండే టేస్ట్ కూడా పోయింది. ఆ? సో టేస్ట్ కూడా సరిగ్గా కనపడడం లేదు. ఆ గొంతులో ఈ వెంగిలి మింగాలంటే కూడా కష్టంగా ఉందన్నమాట, అలాంటి పరిస్థితి. సో ఈ విధంగా ఆయనకు అయ్యింది. సో ఆయన మైండ్లో ఎలా అయిందంటే ఎందుకు ఇది ఇట్లా అవుతుందని చెప్పేసి ఆయన థింక్ చేస్తూ, ఆ, సో దానికి పర్టికులర్గా ఏదో ఒకటి చేయాలి కాబట్టి, సో దానికి సంబంధించినటు అన్ని, ఆయనకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు ఆయన. సో ఆయన దగ్గర కూడా వెళ్ళాడు. ఆయన డాక్టర్ సంజీవ్ గార్గ్ అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. సో జనరల్గా వెళ్ళినప్పుడు ఏమైందంటే వాటికి సంబంధించిన ట్యాబ్లెట్లు ఇస్తారు. సో మెడిసిన్ ఒక 1 week ఇచ్చారు. ఆ మెడిసిన్ వేసుకోవడం కూడా జరిగింది. ఓకే. సో ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి, సో ఆబ్వియస్గా ఆయన ఇచ్చిన తర్వాత అది వేసుకొని ఈయన ట్రై కూడా చేశాడు. అది కూడా అంత పెద్దగా ఫలితం ఇవ్వలేదు. కానీ మళ్ళీ ఆ, ఆ థ్రోట్ అట్లే డ్రై అవుతూ వస్తుంది అనమాట. డ్రై అవుతూ వస్తుంది, అట్లా జరుగుతుంది. సో డాక్టర్ ఆయన ఏం చెప్పారంటే, ఫ్యామిలీ డాక్టర్, ఏమి వరి కావద్దు, సో అది కంటిన్యూ చెయ్యి అని చెప్పారు. అది యాక్చువల్ కరోనా టైం చెప్పాలంటే. ఆ టైంలో అది కరోనా వచ్చినటువంటి టైం అది. ఓకే. సో నెక్స్ట్ ఆ డాక్టర్ కూడా ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్ కదా, పోయినప్పుడు బాగా చూసేవాడు. కానీ కరోనా వల్ల ఆయన లోపలికి కూడా రానిలేదు, టచ్ కూడా చేయలేదు దాన్ని. మామూలుగానే ట్యాబ్లెట్స్ చెప్పడము, అది వేసుకోమని చెప్పడం అట్లా జరిగిందనమాట. ఓకే. సో నెక్స్ట్
ఆ విధంగా జరుగుతుంది. అప్పుడంతా సోషల్ బైకాట్ కదా, అంటే ఎవరు కూడా ఎవరిని తాకకూడదు. అట్లా ఉంది. సో కాబట్టి ఏమన్నా ఎవరికైనా ఒకవేళ తాకినా ఇదేమన్నా టెస్ట్ పాజిటివ్ వచ్చి కరోనా జరిగితే, కరోనా టెస్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ ఒక 15 రోజులు 20 రోజులు దీనికి ఐసోలేషన్ పంపించేస్తారు. అట్లాంటి సమయం అది యాక్చువల్గా. ఓకే. సో కాబట్టి ఆమ్, అందరూ కూడా కరోనా టెస్ట్ చేపించుకుంటుంటాం కదా. అట్లాంటిది సిచ్యువేషన్ ఆ టైంలో. సో కానీ ఇతనేమి అది దాన్ని చేపించుకోలేదు. ఆ మెడిసిన్ ఇచ్చినటువంటిది ఆయన వాడుతున్నాడు. తర్వాత హర్బల్ డికాషన్స్ అది కూడా వాడేవాడు. సో ఆ విధంగా ఎన్ని, అంటే ఆ ఇచ్చిన ఎన్ని యాంటీబయాటిక్ వేసుకున్నా ఏం చేసినా అది తగ్గలేదు యాక్చువల్గా. తగ్గకుండా అలానే ఉంది. వామ్ వాటర్ అంటే కొద్దిగా వేడి వేడి నీళ్ళు తాగడం అన్నీ చేసేవాడు ఆయన. అట్లా జరుగుతూ వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ ఆయన చెప్పాడు, ఆ, మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ కాల్ చేశాడు. నా సిచ్యువేషన్ ఇట్లా ఉంది, ఇది తగ్గట్లేదు, ఏం చేయాలి అని. ఆ ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడు, సరే నీకు స్టెరాయిడ్స్ కూడా ఇచ్చాను, ఇమ్మీడియట్ ఎఫెక్ట్, వరి కావద్దు, సో తొందరలో అది సరిపోతుంది ఆ, అని చెప్పాడు. ఓకే. ఇదంతా వింటూ వాళ్ళ వైఫ్ కూడా పెడప్ అయింది. ఇదేంటి ఇది, ఆ, ఇది తగ్గడమే లేదు అట్లా అని చెప్పేసి. ఓకే. అప్పుడు ఆమె చెప్పింది, సరే టెస్ట్కి వెళ్ళు, టెస్ట్ చేయించు, ఊరికే టెస్ట్ చేయకుండా టాబ్లెట్స్ తీసుకోవడం ఏం లాభం లేదు అని చెప్తాదన్నమాట. కాబట్టి వాళ్ళ చిల్డ్రన్ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, వాళ్ళు ఇద్దరు. అప్పుడంతా కరోనా కాబట్టి కింద ఇతను, పైన పిల్లలంతా ఉండేవాళ్ళు. ఆ, టచ్ చేయడానికి అదంతా, అంటే మాట్లాడడానికి కూడా దగ్గరికి పోవడానికి భయం అనమాట. ఓకే. సో ఆ విధంగా జరిగేది. ఆల్మోస్ట్ పిల్లలు రూప్ టాప్లో ఉంటే వాళ్ళని చూడడం కూడా కష్టం, అట్లాంటి పరిస్థితి. ఓకే. సో ఆల్మోస్ట్ ఇతను స్టీమ్ తీసుకునేవాడు. అంటే స్టీమ్ ఏమైనా తీసుకుంటే తగ్గుతుంది. 4 టైమ్స్, రోజుకు 4 టైమ్స్ స్టీమ్ తీసుకోవడము. అలా చేసేవాడు. అలా అంటే దీంట్లో డైట్లో కూడా ఓన్లీ రోటీ ఆ, అట్లా తీసుకుంటూ ఎక్కువగా కార పదార్థాలు తినకుండా చేసేవాడు. ఓకే. అన్ని 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 ప్రికాషన్స్ తీసుకునేవాడు. అయినా కానీ అదేం పెద్దగా తగ్గినట్టు కనపడలా. ఓకే. సో అలానే నడుస్తూ వచ్చింది. ఇంకొకరు ఎవరో చెప్పారు, అడ్వైజ్ చేశారు, సరే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. ఆ మార్కెట్లో ఉంటాడు ఆయన, దగ్గరికి వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్ళాడు. సో అక్కడ కూడా వాళ్ళు కూడా ఒక 15 డేస్ కోర్స్ ఇస్తారు. అది కూడా వేసుకుంటాడు, ఆ టాబ్లెట్స్ అన్నీ వేసుకుంటాడు. ఆ, అయినా కానీ అంటే తగ్గింది అంటే అదేమి క్యూర్ కాల. ఓకే. సో దెన్ అప్పటికి అలా జరుగుతూ ఉంటుంది. ఓకే. సో దెన్ అంటే ఆ 15 డేస్ కోర్స్ ద్వారా కూడా ఆయనకి రిజల్ట్ ఏమీ పెద్దగా రాలేదు. సో అయితే అక్కడ ఏంటంటే ఆయనకు ఫీవర్ గివర్ ఏమి వచ్చేది కాదు, కానీ ఆ గొంతు నొప్పి మాత్రం పోలేదు. అట్లా జరిగింది అనమాట. నెక్స్ట్ ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాడు. ఇది లోపల ఆ టంగ్ సంబంధించి ఫోటో గీటో తీసి ఆ, వాళ్ళు కూడా చూస్తారు. చూసి దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ దాని ప్రకారం అది ఫ్యామిలీ డాక్టర్ చూపిస్తాడు ఈయన. అంటే ఏంటి దగ్గర పోయి వచ్చాక మెడిసిన్ రాసిస్తే దాన్ని ఫ్యామిలీ డాక్టర్ చూపిస్తే అది కూడా ఒక 1 వీక్ వేసుకోమని చెప్తారు. సో అది కూడా వేసుకుంటాడు. ఓకే. ఆ విధంగా జరిగింది. ఓకే. తర్వాత హై యాంటీబయాటిక్ డోస్ రాసిస్తారు. హై యాంటీబయాటిక్ డోస్. ఓకే. సో అది తర్వాత ఇన్హలేషను, స్టీమ్ పట్టుకోవడము అవన్నీ చెప్తారు. అది కూడా అవుతుంది. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో ఇది అంతా కూడా టెంపరీ రిజల్టే. ఏది కూడా ఆయనకి తగ్గలే. ఇంకా వీలవుతుంది ఏంటంటే ఆ మాత్రలు వేసుకున్నప్పుడు ఎక్కువ నిద్ర వచ్చేదానికి, నిద్రపోయేవాడు బాగా. సో అట్లా జరుగుతూ వచ్చింది అనమాట. తర్వాత ఒక 5 డేస్ తర్వాత ఒక స్పెషల్ డాక్టర్ దగ్గరికి ఆ, వెళ్తే ఆయన ఏం చేస్తారంటే పీసీఆర్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ అని టెస్ట్ రాస్తారు. ఆ టెస్ట్ రాసి ఆ, ఆ టెస్ట్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను చేంజ్ చేస్తాను అని మెడిసిన్ చెప్తాడు. అది జరిగింది అనమాట. అదే నెక్స్ట్ ఆ టెస్ట్ అంతా అయిపోయినాక ఈ విధంగా జరుగుతుంది. ఆ, అక్కడికే ఈయన, అంటే ఆల్మోస్ట్ ఈయన మాట్లాడడానికి కూడా గొంతు సరిగా వచ్చేది కాదనమాట. అలాంటి పరిస్థితి యాక్చువల్గా. ఈఎన్టీ స్పెషలిస్ట్ అని చూశాక ఆమ్, ఆ విధంగా జరుగుతుంది. ఇది దాంట్లో కూడా ఆ, ఆయన ఇదేమన్నా కరోనా ఉందా ఎట్లా అనేది ఆయనకు ఒక అనుమానం ఇప్పటికే. సరే అని చెప్పి ఇంకొక ఆయన ఆ, ఏం చెప్తారంటే ఒక ఆయుర్వేద డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్తారు. ఆయుర్వేద డాక్టర్ దగ్గర కూడా వెళ్తాడు. సో వెళ్ళాక అక్కడ కూడా వాళ్ళు కొన్ని థెరపీస్ కానీ సో దాని తగ్గేలా కొన్ని చూర్ణాలు ఇస్తారు, పౌడర్స్. ఆ పౌడర్స్ కూడా తీసుకుంటాడు. హనీతో ఒకటి, హాట్ వాటర్తో ఒకటి తీసుకుంటాడు. అది కొన్ని టాబ్లెట్ కూడా ఇస్తారు, అది కూడా తీసుకుంటాడు. సో
అది తీసుకున్నా కానీ ఇతనికి పూర్తిగా సాల్వ్ కాల. ఓకే. సో తర్వాత వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా ఒక రకంగా సఫర్ అవుతుంది. అంటే ఆయుర్వేద మెడిసిన్ తీసుకున్నా కానీ అది కూడా క్యూర్ కాలే కాబట్టి ఇంకా ఏం చేయాలి అనేది. ఓకే, అలాంటి పరిస్థితి అనమాట. సో నెక్స్ట్ ఇతను ఏమనుకుంటా అంటే ఇంకా నెక్స్ట్ ఏ డాక్టర్ దగ్గరికి నేను పోకూడదు అని చెప్పి డిసైడ్ చేసుకుంటాడు. ఓ రోజు కంప్లీట్గా వదిలేయాలి, ఇంకా పోకూడదు అని చెప్పేసి. ఓకే. సో అలాంటి డెసిషన్కి ఇతను వస్తాడనమాట. సో ఆ రోజు ఏమవుతుందంటే అదే రోజు ఒక రోజు కాలేజీకి వెళ్ళే ముందు ఆయన కాల్ వస్తుంది, ఈరోజు మన కాలేజీలో ఆ, ఈ కరోనా టెస్ట్ ఉంది అని. అంటే అది కరోనా టైం కదా, కరోనా టెస్ట్ ఉంది, మీరు కూడా రావాలి అని చెప్పి ప్రిన్సిపల్కి చెప్తారు. సో అప్పుడు ఆ కరోనా టెస్ట్ జరిగేటప్పుడు కూడా సరే ఎనీవే, ఇతను కరోనా టెస్ట్ చేయించుకోలేదు కదా, సరే ఈ పనిలో పని నాకు కూడా తెలిసిపోతుంది ఏమైనా కరోనా ఉంటే అని చెప్పి అనుకుంటాడు. ఆ టెస్టింగ్లో ఫస్ట్ వాళ్ళ స్టాఫ్ని పంపిస్తాడు, అంత అయినాక లాస్ట్లో ఇతను టెస్ట్ చేయించుకుంటాడు. టెస్ట్ చేయించుకున్నాక రిజల్ట్ ఏం లేదు, నెగటివ్. కాబట్టి అంటే దాన్ని బట్టి కరోనా కూడా లేదు అనేది అతనికి అర్థమవుతుంది. అదొక రిలీఫ్ అనమాట అంతే. సో ఆ విధంగా జరుగుతుంది. సో జరిగిన తర్వాత మళ్ళీ ఈయన ఈఎన్టీ స్పెషల్ దగ్గర పోతాడు. ఈఎన్టీ స్పెషల్ దగ్గర మళ్ళీ వెళ్తాడు, అప్పటికి కరోనా లేదు కదా, కాబట్టి అప్పుడు ముట్టుకోవడం జరుగుతుంది. కరోనా ఉండింటే ముట్టుకోవడం జరిగేది కాదు. ఈఎన్టీ స్పెషలిస్ట్ ముట్టుకొని అంతా చూసి ఆయన ప్రిన్సిపల్ అడుగుతాడు. ఆ, అతను అంటే ఇది ఏంటి ఈఎన్టీ స్పెషలిస్టు ఇతనికి ఫస్ట్ పరిచయమే, అంతకుముందు పరిచయమే కాదు. కాబట్టి పోయినప్పుడు మొత్తం కెమెరా పెట్టి చెక్ చేసి అన్ని చూసి ఆ, సరే వాళ్ళిద్దరి మధ్యలో కొంత కన్వర్జేషన్, డైలాగ్, సంభాషణ జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ప్రిన్సిపల్ ఇట్లా కాలేజీ లెక్చరర్స్, మీరు లెక్చర్స్ ఇస్తారా అంటే అవును లెక్చర్స్ ఇస్తాను, స్టూడెంట్స్తో కూడా మాట్లాడుతూ ఉంటాను, స్టాఫ్తో మాట్లాడుతుంటాను అని చెప్తాడు. సో ఆ థ్రోట్ అంతా అబ్జర్వ్ చేసి కొద్ది ఇన్ఫ్లమేషన్ ఉంది మీకు. ఇన్ఫ్లమేషన్ వచ్చేసి స్పీచ్ వెయిన్స్, మెడికల్ లాంగ్వేజ్ దీన్ని లారిగ్రెటిస్ అంటారంట. ఏమంటారు? లారింగిటిస్ అంటారంట దాన్ని. అలాంటి ప్రాబ్లం ఉంది, ఇదే వరి కావాల్సిన అవసరం లేదు. సో జస్ట్ సర్జరీ చేపిస్తే మీకు సరిపోతుంది అని చెప్తాడు. సర్జరీ చేపించుకోవాలి అని చెప్తారన్నమాట. సో ఆ విధంగా చెప్పడం వలన ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. మీ అంటే టంగ్ ఉంది కదా, నాలుకని బయటికి తీసి దాన్ని చేస్తారు. అట్లా చేస్తే తగ్గిపోతుందంట. అయితే కానీ ఈయన ప్రిన్సిపల్ ఏమంటారంటే ఖచ్చితంగా చేపించుకోవాల్సిందేనా. ఈ ప్రిన్సిపల్ పేరు జగ్రూప్ సింగ్. ఓకే. ఖచ్చితంగా చేపించుకోవాల్సిందే అంటే లేదు, అవాయిడ్ కూడా చేయొచ్చు. అయితే మీకు క్యూర్ కావడానికి 6 to 8 6 months నుంచి 1 year అవుతుంది మెడిసిన్ ద్వారా. అయితే ఇలా అయితే మీకు తొందరగా 1 weekలోనే సరిపోతుందని చెప్తారు. సో ఇదంతా విన్న తర్వాత ఇదంతా పోయి ఇంటికి పోయాక వాళ్ళ వైఫ్తో చెప్తే ఆమె సాధ్యమైనంత వరకు సరే చేపించుకోండి, ఆపరేషన్ చేయించుకోండి, మంచిదే కదా, మనకు కూడా తొందరగా రికవర్ అవుతుంది, 1 week సరిపోద్ది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు. సో చెప్పాలంటే అందరూ ఇన్సిస్ట్ చేస్తారు చేసుకోమని చెప్పి. మళ్ళీ నా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర మాట్లాడతాడు. ఆమ్, ఆ, చెప్తాడు ఫ్యామిలీ డాక్టర్ కూడా ఏం చెప్తాడంటే చేపించుకుంటే మంచిది, లేదంటే చిన్నగా ఆ వాయిస్ వెళ్ళిపోతుంది మీకు, మాట్లాడడానికి రాదు, అది కూడా వెళ్ళిపోతుంది, డిస్ఫంక్షన్ అయిపోతుంది, చూసుకోని చెప్పి చెప్తాడు. ఇక బెడ్ టైంలో ఇతను డెసిషన్ తీసుకోవాలి ఏదైనా కానీ ఇంకా పొద్దున్న కల్లా అని చెప్పి అనుకొని పడుకుంటాడు అంతే. ఓకే. నెక్స్ట్ మార్నింగ్ కాలేజ్కి వెళ్తాడు. సో ఆ రోజు అంటే మెడిసిన్ ఏం వేసుకోవట్లేదు, ఏం లేదు. అయితే వాళ్ళ వైఫ్ కూడా స్ట్రెస్ చేస్తుంది, ఎలానా కానీ డేట్ మీరు వెళ్ళి ఈరోజు సర్జరీకి డేట్ తీసుకొని రండి అని చెప్తుంది. ఓకే. సో అలాంటిది ఆమె కూడా చెప్తుంది. సరే ఇంకా అనుకొని మొత్తం మీద కాలేజ్కి వెళ్తాడు. యాజ్ యూజువల్గా స్టాఫ్ అందరితో మాట్లాడడం, ఈయన ఒక స్ట్రిక్ట్ అనమాట, చాలా స్ట్రిక్ట్ పర్సన్. ఓకే. సో వెళ్ళిన వెంటనే అతను మెయిల్ చూసుకోవడము, తర్వాత అంతా స్టాఫ్తో మాట్లాడడం, ఇవన్నీ కొన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడు. టైమింగ్స్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఒక 5 minutes లేకపోతే కూడా ఆ, ఆయన కంపల్సరీ లీవ్ వేస్తాడు. 5 minutes ఎవరైనా లేట్గా వస్తే కూడా లీవ్ వేసేస్తాడు, అట్లా అనమాట. అది ఆయన పద్ధతి. సో అప్పుడంతా బిజీ బిజీగా గడిచిపోతుంది. కొంతసేపటికి ఆయన రిపోర్టు ఏదో చదువుతుంటాడు, ఏదో ఢిల్లీకి ఏదో రిపోర్ట్ పంపించాలని దాన్ని ప్రాసెస్లో ఉంటాడు అనమాట. అంటే కొంతసేపటికి ఆయన P1 వచ్చి ఎవరో ఒక ఆయన మిమ్మల్ని కలసనీకి వచ్చారు, ఆయన పేరు జోషి అంట, మిమ్మల్ని కలసాలంట అని చెప్తాడు. ఆయన పేరు జోషి, మెహతాబ్ జోషి అని పేరు. అంటే కొద్ది వెయిట్ చేయమని చెప్పి నేను ఏదో మెయిల్ చెక్ చేస్తూ కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్తాడు. మళ్ళీ మర్చిపోతాడు, మళ్ళీ వచ్చి P1 కూడా చేస్తాడు. సరే అని చెప్పి ఓకే పిలిచాడు అని చెప్పి లోపల పిలిస్తే అతను
ఒక గడ్డం ఉంటుంది. సో ఫేస్ కూడా రింకిల్స్ లేకుండా నీట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అబౌట్ 55-60, అంటే ఆయన ఏజ్ 60, నియర్ అబౌట్ 60 కదా. సో ఆయన ఎవరు అంటే లోపలికి వచ్చాక జోషి పరిచయం చేసుకుంటాడు. నా పేరు మెహతాబ్ జోషి, నేను ఓల్డ్ స్టూడెంట్ని ఇక్కడ. ఆ, ఇక్కడ ఇది పాలిటెక్నిక్లో నేను సివిల్ డిప్లొమా ఇంజనీరింగ్ చదివాను అని చెప్తాడు. అన్నీ ఆయన 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 పరిచయం చేసుకుంటాడు. అంటే 1980లో, 1980 ఆ టైంలో, 1980లో ఇక్కడి నుంచి పాస్ అయ్యాను. ఆ తర్వాత ఆ, ఈ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అని చెప్పి చెప్తాడు. సో అబౌట్ 50-80, 58-60 ఏజ్ అనమాట ఆయనది అప్పటికి. సో కాబట్టి ఈయన కూడా పరిచయం చేసుకొని, సరే ఆయన గురించి జోషి గురించి చెప్తూ ఉంటాడు. ఇట్లా డిప్లొమా పాస్ అయినాక ఏఎంఐ ఇంజనీరింగ్ చేశాను, ఆ తర్వాత నేను జేఈగా అపాయింట్ అయ్యి ఫైనల్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యానని చెప్తారన్నమాట ఆయన. ఓకే. సో ఆ విధంగా జరుగుతుంటుంది. సో నెక్స్ట్, సరే అని చెప్పేసి జోషి ఒకసారి కాలేజ్ అని చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తాడు. అట్లా రౌండ్ తీసుకెళ్తాడు. అక్కడ ఏవే కొత్త కొత్త బిల్డింగ్లు వచ్చినవి, ఈయన అల్యూమిని కదా, అల్యూమిని స్టూడెంట్ కాబట్టి అన్నీ చూపిస్తూ ఉంటాడు. బిల్డింగ్స్ అన్ని చూస్తూ బాగా ఇంప్రెస్ అవుతాడు. అంటే బాగా డెవలప్ అయింది మీ ఆధ్వర్యంలో అని ప్రిన్సిపల్ గారిని కూడా ఆయన ఆ, పొగుడుతాడు. అట్లా అన్ని చూపించుకొని వస్తున్నప్పుడు, సో అదంతా చూస్తూ, సో ఆయన కూడా యాజ్ ఎ స్టూడెంట్ ఈజ్ ఎ ప్రౌడ్ ఆఫ్ ది కాలేజ్ ఇన్ ప్రిన్సిపల్, లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అంతా జరిగింది కదా. అట్లా ఆ విధంగా అవుతుంది. సో నెక్స్ట్ అలా వెళ్తూ వెళ్తుండగా కొద్ది దూరం అట్లా అన్ని చూపించుకొని వచ్చాక, సో నెక్స్ట్ అడుగుతాడు, ప్రిన్సిపల్ సాబ్ని అడుగుతాడు. సో ఆయన కొద్ది ఎందుకో మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, ఆ? ఏమైనా సఫర్ అవుతున్నారా అని చెప్పి అడుగుతాడు ఆయన. అడిగినప్పుడు చెప్తాడు. అంటే ఆయన మాట్లాడే దాంట్లో కొద్ది సిక్నెస్ కనిపిస్తుంది, తర్వాత చాలా లో వాయిస్ వస్తుంటుంది అనమాట. ఈ మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు అప్పుడు చెప్తాడు ఆయన, లేదు కొన్ని డేస్గా నేను ఈ థ్రోట్ పెయిన్ నుంచి సఫర్ అవుతున్నాను, దీనికి ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఏమి తగ్గట్లేదు అని చెప్తాడు. అని చెప్పేసి అలా ఉంది, చాలా కొన్ని వారాల నుంచి సఫర్ అవుతూనే ఉన్నాను అని చెప్తాడు. మెడిసిన్ తీసుకుంటున్నారంటే లేదు, ఈ మధ్య అన్ని మెడిసిన్స్ ఆపేశాను, ఓన్లీ బ్లడ్ ప్రెషర్కి ఒక మెడిసిన్, బ్లడ్ థిన్నర్కి ఒక మెడిసిన్ తీసుకుంటున్నాను, బ్లడ్ ప్రెషర్ పొద్దునే ఒక మెడిసిన్, బ్లడ్ థిన్నర్కి ఒక మెడిసిన్ వాడుతున్నాను అంతే అని చెప్తాడు. సరే అని చెప్పేసి అప్పుడు అడుగుతాడు, సో మీ మీ ఏజ్ ఎంత అని అడుగుతాడు. ఎవరిని, ఈయన జోషిని అడుగుతాడు. ఆ, అంటే నేను 52 అంటాడు. ప్రిన్సిపల్ ఎంత, 52 అంటాడు. ఈయనది వచ్చేసి 58-60, 58 ఉంది. ఆయన 52 అంటాడు. 52కే ఒక రకంగా చాలా అన్హెల్తీగా కనిపిస్తారు. ఆయన 58 ఉన్నా కానీ ఒక అంతో ఎంతో మంచి ఎనర్జీ ప్లస్ ఆ ఫేస్లో చామ్ అదంతా చూస్తే 58 అన్నట్టుగా అనిపించలేదు. 50 లోపే అన్నట్టుగా ఈయన కనిపిస్తుంది డాక్టర్కి, ఎవరికి, ప్రిన్సిపల్కి. సో అలా జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చెప్తాడు, నేను 60 అయినా కానీ నేను ఎప్పుడు ఒక ట్యాబ్లెట్ తీసుకోలేదు, ఒక వ్యాధి కూడా నాకు రాదు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ సైక్లింగ్ చేస్తాను నేను, నాకు ఒక హెడేక్ కూడా రాదు, ఒక ఫీవర్ కాదు కదా, కోల్డ్ కాదు, ఏమీ రాదు నాకు అని చెప్తాడు. సో అప్పుడు ఈయనకు వండర్ అవుతుంది, ఏంటి ఇంత, అంటే 60 ఏజ్ వచ్చిన కానీ ఇతనికి ఎలాంటి జబ్బు రాదని చెప్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తాడు. సో అది అయితే నేను చెప్తాడు, మీరు నమ్మకపోవచ్చు, నేను డైరెక్ట్ ఎలాంటి మాస్క్ వేసుకోకుండా కరోనా పేషెంట్స్ మీట్ అవుతాను, వాళ్ళందరూ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటాను నేను అని చెప్తాడు. సో దెన్ ఆటోమేటిక్గా ఈయనకు కూడా ఒక రకంగా వండర్ అవుతుంది. ఓకే. సో దెన్ ఎట్లా ఏమిటంటే ప్రతి ఒక్కదానికి అంటే ఆ, అనుకుంటాడు ఇతను ఎట్లా ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు అది అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జోషిని అడుగుతాడు, ఎలా పాసిబుల్ ఇది, మోడర్న్ కరోనా ఈ పాండమిక్లో ఎలా మేనేజ్ చేస్తున్నావు నువ్వు దీన్ని, ఇట్లాంటివన్నీ తట్టుకోవడానికి అని అడుగుతాడు. సో ఆయన ప్రిన్సిపల్ సాబ్ ఈయన జోషి ఏం చెప్తారంటే, మీరు కూడా చేయొచ్చు ప్రిన్సిపల్ గారు, ఖచ్చితంగా సాధ్యమవుతుంది, మీకు కూడా సాధ్యమవుతుంది అని చెప్తాడు. మీరు సఫర్ అవుతున్నది లారింగినైటిస్ అని చెప్పారు కదా, సో నేను క్యాన్సర్ పేషెంట్స్ని, ఎయిడ్స్ పేషెంట్స్ క్యూర్ చేశాను అంటాడు. ఎవరు, జోషి గారు చెప్తారు. సో దెన్ ఆయనకి ఇంకా ఒక రకంగా క్యూరియాసిటీ పెరుగుతుంది. ఆయన అనుకుంటాడు, ఇతనేమి ఒక వైద్య కాదు, జస్ట్ రిటైర్డ్ ఇంజనీరు, ఇతనేదో నా టైం వేస్ట్ చేస్తున్నాడా అని అనుకుంటాడు. అనుకొని సరే ఏదేమైనా అని చెప్పేసి ఆ, కొద్దిసేపు ఆ, చెప్తాడు జోషి షాప్కి చెప్తాడు ప్రిన్సిపల్, నాకు చాలామంది విజిటర్స్ ఉన్నారు, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి
సో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం అని చెప్పేసి అతన్ని వదిలించుకోవాలని చెప్పి, ఎందుకంటే ఏదో ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పి అట్లా అనుకుంటాడు. ఓకే ప్రిన్సిపల్ సాబ్ అని చెప్పి, ఆయన మీ టైం వాల్యుబుల్, నేను ఎక్కువ టైం వేస్ట్ చేయనని చెప్పేసి ఆ, ఆయన విజిటింగ్ కార్డు ఆ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు. ఓకే, అది ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసినటువంటిప్పుడు ఆ జరిగిన కన్వర్జేషన్ అనమాట. ఓకే, సరే, ఎవరికైనా మీకు హెల్త్ సంబంధించిన ఇష్యూ ఉంటే, స్టూడెంట్ స్కాలర్షిప్ ఏమైనా ప్రాబ్లం అట్లా ఉంటే కనుక నన్ను గుర్తు చేసుకోండి, ఆ, అని నన్ను కాల్ చేయండి అని చెప్పి ఆ విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈయన వచ్చేసి జోషి ఎట్లా అంటే, జోషి అనేవారు, మెహతాబ్ జోషి. ఇన్ఫ్యాక్ట్ ఆ కాలేజీకి వచ్చిన పర్పస్ కూడా ఏమంటే కాలేజ్ చూడడానికి, ప్లస్ ఆయనకున్న పెన్షన్తో ఎంతోమంది స్టూడెంట్స్ స్కాలర్షిప్లు ఇస్తారు ఫ్రీగా. అంటే మంచి టాప్ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫండ్స్, స్కాలర్షిప్ అట్లా ఇస్తూ ఉంటాడు అనమాట. అందుకు ఆ కాలేజ్ విజిట్ చేసింది యాక్చువల్గా. సరే, ఎనీవే, ఆ కార్డు ఇంత దగ్గర ఉంది కదా, ఆ కార్డు అలా ఉంటుంది అంతే. ఇక అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. సో కానీ ఆ థ్రోట్ పెయిన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. గార్గ్లింగ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు, ఏం చేసినా తగ్గదు. ఓకే, సో వాళ్ళ వైఫ్ టీ తీసుకొచ్చిస్తే అది కూడా తాగడానికి కూడా, మింగడానికి కూడా కష్టం అవుతుంది అనమాట. సో ఆ విధంగా అవుతుంది. సో అయినప్పుడు ఒకసారి సరే ఏదేమైనా కానీ అని చెప్పేసి థింక్ చేస్తాడు. ఎవరు, మెహతాబ్ జోషి చెప్పాడు కదా, సో ఇది ఇతను కరెక్టే ఉండొచ్చు, అతనేమి చూస్తే అబద్ధం చెప్పినట్టు కనపడడం లేదు, పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తాను అంటున్నాడు. ఓకే, సో ఆయన దగ్గర ఏదో న్యాచురల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందేమో, అదేమో తెలుసుకుంటే బాగుంటుందా. అదేమన్నా హర్బ్ ఇస్తా అంటే, ఇవి హర్బ్స్ ఇస్తాడా, ఏమన్నా మూలికలు ఇస్తాడా, ఔషధాలు ఇస్తాడా అన్నట్టు ఆయనకు, నా గొంతు నొప్పి బహుశా పోవచ్చేమో, అతని మీట్ అయితే ఒకసారి తెలుస్తుంది కదా అని చెప్పేసి ఆమ్, అట్లా అనుకొని నిద్రపోతాడు. ఓకే, ఫ్రైడే మార్నింగ్ లేచి రొటీన్గానే బిజీ కాలేజ్ వరకు స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా, కానీ ఆ యొక్క థ్రోట్ మాత్రం ఎక్కువ నొప్పి వస్తూనే ఉంటుంది అనమాట. వామ్ వాటర్ తాగుతాడు అయినా కానీ ఏం పెద్దగా ఫలితం ఉండదు. ఓకే, అప్పుడు విజిటింగ్ కార్డ్ చూస్తాడు, చూసి జోషికి ఒకసారి కాల్ చేస్తాడు. ఓకే, సో కాల్ చేసి కాల్ చేసి ఒకసారి మనం కలుద్దాం అని చెప్పినట్టుగా ఆయన కాల్ చేస్తాడు. ఓకే, ఆ ఫోన్ రింగ్ అవుతానే ప్రిన్సిపల్ ఈయన జోషి సాహిబు, జోషి ప్రిన్సిపల్ కాల్ని ఎత్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తాడు, ఆ, ఈయన జోషి, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఒక పేషెంట్ చూస్తున్నాను అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత ఆ, మళ్ళీ ఇతనే తిరిగి కాల్ చేసి మాట్లాడతాడు. సో అప్పుడు జోషి చెప్తాడు, ఆ, అప్పుడు ఈయన ప్రిన్సిపల్ చెప్తాడు, జోషి సాహెబ్, ఐఎమ్ ఫెడ్ అప్ విత్ మై థ్రోట్ ఎయిల్మెంట్, అంటే ఈ థ్రోట్ పెయిన్తో నాకు చాలా ఇదైపోయింది, అన్ని మెడిసిన్స్ స్టాప్ చేశాను, మీ ఫార్ములా ఏదో ఉంది కదా, అది చెప్తారా ఏమైనా, ఒకసారి దాన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ప్రిన్సిపల్ సాహెబ్, ఇదేని ఫార్ములా కాదు, ప్రిస్క్రిప్షన్ లేదు, ఇది ఓన్లీ వే ఆఫ్ హెల్తీ లైఫ్, అంటే ఇది ఒక జీవన విధానము అని చెప్తాడు. ఏమన్నా ఇది చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంటా అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు, ఒక సింగిల్ పైసా కూడా ఖర్చు కాదు దీనికి అంటాడు. ఎవరు, ఈయన జోషి. ఓకే, మళ్ళీ అప్పుడు మళ్ళీ ఆయనకు ఒక రకంగా ఏదో వేడి అనిపిస్తుంది. ఆమ్, అప్పుడు సరే, ఏమన్నా కానీ ఈ కొత్త థెరపీ ఏమిది, దీన్ని తెలుసుకోవాలని ప్రిన్సిపల్కు ఆసక్తి పెరుగుతుంది. ఓకే, మనము ఈరోజు కానీ రేపు కానీ కలిసి డిస్కస్ చేద్దామని చెప్తాడు. ఆ, ప్రిన్సిపల్ సాహెబ్, నేను ఈరోజు బిజీ ఉన్నాను, రేపు కలుద్దాంలే అని చెప్తాడు. జోషి జోషి గారికి ఆయన, ఓకే, టుమారో సాటర్డే మార్నింగ్ కలుద్దామని చెప్పి వెళ్ళిపోతారు. ఇక అంతా అయిపోయిన తర్వాత ఆ, రేపు కలుద్దామని చెప్పి 11 o'clock అని పెట్టుకుంటారు. ఆ 11 o'clock ఆయన వస్తాడు. వచ్చినప్పుడు కూర్చొని డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఓకే, ఆల్మోస్ట్ అంటే ఆ రోజు సాటర్డే కాబట్టి అందరూ వెళ్ళిపోతారు, స్టాఫ్ అంతా. సో వెళ్ళిపోయాక వీళ్ళు కూర్చొని అప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని డిస్కషన్ జరుగుతుంది. ఓకే, సో అప్పుడు జరిగినప్పుడు అంటే అతనికి పిఓ జనరల్గా వచ్చినప్పుడల్లా పిఓన్ ఉంటాడు, పిఓన్తో ఆయనకు వేడి నీళ్ళు, ఏదో టీ కానీ అట్లా ఇప్పించేవాడు. అట్లా జరుగుతుంది. ఇప్పుడు అడుగుతాడు ఆయన, మీ థ్రోట్ పెయిన్ ఎలా ఉంది అని చెప్పేసి. ఓకే, ఆమ్, వాళ్ళ వైపు చెప్తుంది, సర్జరీకి మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తుంటుంది కదా, సర్జరీకి వెళ్ళి ఈయన సర్జరీని అట్లే పోస్ట్పోన్ చేస్తూ వచ్చింటాడు అనమాట. సో అలాంటిది జరిగింది. సో నెక్స్ట్, ఈ థెరపీ గురించి మాట్లాడుకునేటప్పుడు, ఓకే, ఈ థెరపీ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది కదా, అలా జరిగినప్పుడు
నెక్స్ట్ ఏంటంటే ఈ ఇది ఎలా జరుగుతుందంటే ఈయన స్టార్ట్ చేస్తారన్నమాట, చెప్పడం స్టార్ట్ చేస్తారు ఎలా జరిగింది అనేది. ఈయన చెప్తారు, నేను 1981 1981 82లో స్టూడెంట్గా ఉన్నాను సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ డిప్లొమాలో. ఆ టైంలో మాకు ఒక క్యాంప్ అంటే వీళ్ళు వచ్చి సివిల్ ఇంజనీరింగ్ కదా, వీళ్ళకి 10 days సర్వే క్యాంప్ ఉంటుంది. సర్వే క్యాంప్ అంటే ఈ థెరపీ నాకు ఎట్లా అభ్యాసం అంటే అలవాటు అయింది, ఎవరికి జోషి గారికి ఎట్లా పరిచయం అయిందని ఈయనకు పరిచయం చేస్తారు. జరిగిన ఒక సంఘటన చెప్తారన్నమాట. అప్పుడు ఆ విధంగా స్టార్ట్ అవుతుంది ఇది వీళ్ళ మధ్యలో. సో ఎలాగ ఈ న్యాచురల్ థెరపీ అంటే ఏంటి, ఇది ఎట్లా ఎట్లా అది దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికి, ప్రిన్సిపల్కి. జోషి చెప్పడానికి కోసమే జోషి ఒక పూర్వ చరిత్ర కొద్ది చెప్పుకుంటూ వస్తాడు, ఎలా అతనికి ఎట్లా పరిచయం అని తెలియాలి కదా. సో అది అనమాట, అది జరిగింది. యాక్చువల్గా ప్రిన్సిపల్ అనుకుంటారు ఇదేదన్నా ఒక రకంగా అంటే చేదు మందు ఏదైనా హర్బ్ ఇస్తాడా ఇతను, ఏదైనా న్యాచురల్ ట్రీట్మెంట్ ఆయనకి తెలుసుకోవాలనే ఆసక్తి అన్నమాట, అంతే. సరే ఎనీవే, ఈయన చెప్తాడు, నేను స్టార్ట్ చేస్తాడు. 1981 82లో నేను కాలేజ్ మీ కాలేజీలోనే డిప్లొమా ఇంజనీరింగ్ చదువుతున్నాను. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు మాకు ఒక 10 day క్యాంప్, సర్వే క్యాంప్ పడింది. అక్కడ హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాము. ఓకే. అక్కడ వెళ్ళినప్పుడు ఆ క్యాంపు 10 days ఉంటుంది కదా, 10 to 15 days క్యాంప్ టెన్యూర్లో మధ్య మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇస్తారు. గ్యాప్ ఇచ్చినప్పుడు జనరల్గా అక్కడక్కడ తిరుగుతాం కదా. అంటే దూరం పోనీకి లేదు, 1 day లీవ్ ఉన్నప్పుడు. అప్పుడు ఇతను జోషి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉంటాడు ఇక్బాల్ అని. ఆ ఇక్బాల్ ఇద్దరు కలిసి సరే అలాగా నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి అదే ఊర్లోనే అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్ళాక కొద్ది దూరం ఒక ప్లేస్కి వెళ్ళాక అక్కడ ఒక మానిస్ట్రీ ఉంటుంది. మానిస్ట్రీ అంటే ఈ ఆ, యోగులు ఉండేది ఒక ఆశ్రమం అన్నమాట. అట్లా నడుస్తూ పోయినప్పుడు అక్కడ ఈయనకి ఆ, కాలికి ఒక గట్టిగా ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది. ఎవరికి, ఈ జోషికి. గుచ్చుకోవడంతోనే హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది అనమాట. బ్లీడింగ్ ఫుల్గా కారిపోతుంటుంది. అది ఎంతగా ఇక్బాల్ ఏం చేస్తాడంటే కర్చీఫ్తో కడతాడు. కట్టి కొద్దిగా ఆపుదామని ట్రై చేస్తే కూడా కొంతవరకు ఆగుతుంది, పూర్తిగా ఆగల. సో అలా జరిగింది. జరుగుతున్నప్పుడు అప్పుడు ఈయన సరే అని చెప్పేసి అక్కడ మ్, ఆ షూస్లోంచి అది అలాగా కారిపోతుంటుంది కదా. కారిపోతున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆశ్రమం ఉంది కదా. ఓకే. ఆ ఆశ్రమంలోకి లోపల పరిగెత్తాడు, ఏమన్నా ఎవరైనా హెల్ప్ తీసుకుందామని చెప్పేసి. ఒక ఆయన ఆ, ఈ కాషాయ వేసుకున్నటువంటి ఒక చిన్న ఒక మాంక్ వస్తాడు, ఆ, ఒక యోగి లోపల నుంచి బయటకు వస్తాడు. వచ్చినప్పుడు ఇట్లా జరిగింది అని చెప్తే సరే రండి అని చెప్పి లోపల పిలుస్తారు. కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఈ మాంక్ లోపలికి పోయి ఇంకొక ఆయన పూర్తిగా ఈ బుద్ధిస్ట్ మాంక్స్ ఉంటారు కదా, మొత్తము షేవ్డ్ హెడ్ అంటే ఆ, నీట్గా అలాంటి ఒక ఆయన ఈ యొక్క కాషాయ వస్త్రాలు ధరించుకొని ఆయన వస్తారు, ఇంకొక ఆయన పిలుచుకొస్తారు. పిలుచుకొస్తే ఆయన ఇంకొక జూనియర్ మాంక్ ఈ ఒక బిగ్ మాంక్ అంటే ఆయన ఆ ఆశ్రమానికి హెడ్ అనుకుంటా మోస్ట్లీ, మానిస్ట్రీకి. ఆయన ఏం చెప్తారంటే సరే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టు అని చెప్తారు. కూర్చోబెడతారు. కూర్చోబెట్టాక ఈ జూనియర్ మాంక్ ఏం చెప్తారు, ఆ, ఒక చిన్న గ్లాస్ ఇచ్చి, ఒక గ్లాస్ ఇస్తాడు. ఇచ్చేసి మీరు బాత్రూమ్ చూపిస్తాడు ఇట్లా వెళ్ళా అని చెప్పేసి, మీ యొక్క యూరిన్ పట్టుకొని రమ్మని చెప్తారు. ఎవరికి, జోషికి. యూరిన్ తీసుకొని రా అని చెప్తారు. తీసుకొచ్చాక ఏం చేస్తాడంటే కూర్చోబెట్టి ఆ ఆ యొక్క వచ్చిన యూరిన్ ఏం చేస్తాడంటే చిన్నగా ఒక క్లాత్లో అంటే ఒక ఆ, దూదితో అద్దుకొని నీట్గా దాన్ని వాష్ చేసుకుంటూ వస్తారు. అట్లా వాష్ చేసుకుంటూ వచ్చి కొద్దిసేపటికి ఆ బ్లీడింగ్ ఆగిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా ఆగిపోద్ది. చూడండి ఎట్లా ఉందో. ఆ బ్లీడింగ్ ఆగిపోవడం చూస్తారు. దెన్ అక్కడ ఈయన కొద్దిగా ఆశ్చర్యం అవుతుంది. అంటే ఇంకోటి ఆ యూరిన్ పట్టుకొని రమ్మని చెప్తే ఈయన ఏమనుకుంటారంటే జోషి యూరిన్ చూసి ఏదన్నా వీళ్ళు ఏమన్నా చెప్తారేమో ఏం ప్రాబ్లం ఉంది అని అట్లా అనుకుంటాడు ఆయన యాక్చువల్గా. అలా కాకుండా యూరిన్ తీసుకొచ్చాక కూర్చోబెట్టి నీట్గా ఆ యొక్క గాయాన్ని ఈ తడిపినటువంటి అంటే ఆ ఆ పత్తి కాటన్ ఉంది కదా, కాటన్తో తడిపిన యూరిన్తో నీట్గా వాష్ చేసి దాన్ని అట్లే దాన్ని కొద్దిగా బ్యాండేజ్ లాగా చేసి ఆ యూరిన్తోనే, ఇంకా ఏమీ లేదు అక్కడ. ఓకే. అలా చేసేసరికి పెయిన్ తగ్గిపోతుంది. ఓకే. కొంచెంసేపటికి బ్లీడింగ్ ఆగిపోతుంది. ఇది వీళ్ళకు ఒక రకంగా ఆశ్చర్యమవుతుంది. ఓకే. ఆశ్చర్యమవుతుంది. ఆ, ఒక రకంగా అంటే ఏంటి, ఎలా ఇది ఎలా సాధ్యం అనేది వీళ్ళకి అర్థం కాలన్నమాట. ఓకే.
సో ఇది జరిగింది అంటే ఒక 15 మినిట్స్లో మొత్తం బ్లీడింగ్ అంతా స్టాప్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇతను ఏమంటారంటే కొద్దిగా మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే. రెస్ట్ తీసుకోండి, ఆటోమేటిక్గా మీకు అంతా సరిపోతుంది, ఏం వరి కావాల్సిన అవసరం లేదు, పంపించేస్తారు. సో వీళ్ళు ఆయనకు థ్యాంక్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే. ఇది జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఎలాంటి మెడిసిన్ లేదు. ఆ? తర్వాత ఆయన ఆయన కూడా చెప్తాడు ఏమని, మీరు ఏ మెడిసిన్ తీసుకోవద్దు, మీకు రేపటికల్లా అంతా సరిపోతుంది అని చెప్పేస్తారు. అంతే. ఎవరు ఆ సాధు చెప్పింది ఆయనకి, ఆ సాధువు ఆయనకు చెప్తాడు ఆ విషయాన్ని. సరే అని చెప్పేసి ఆటో రిక్షా తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఓకే. వాపస్ వచ్చేస్తారు. ఓకే. సో దెన్ నెక్స్ట్ ఈ విధంగా జరగడం అనేటువంటిది వాళ్ళకు కూడా ఆశ్చర్యమే, ఫస్ట్ టైం అది. ఆ, ఇలాంటి ఒకటి ఉందా, ఇలాంటి వైద్యం ఒకటి ఫార్ములా ఉందా అనేది కూడా వాళ్ళకు కూడా అది ఫస్ట్ టైం కదా. కాబట్టి ఈ యొక్క దీన్ని ఇంకా ముందు ముందు అంటే మనకు ఈరోజు ఇప్పుడు వరకు తెలుసుకున్నాం కదా, ఫస్ట్ ట్రీట్మెంట్ ద్వారా ఇలా పరిచయం అవుతుంది అంతే. యాక్చువల్గా చెప్పాలంటే దీని నుంచి ఇంకా చాలా ఉంది. ఇది ఇట్లే చెప్తూ చెప్తూ పోతే ఈ పుస్తకం అంతా మనం ఈ విధంగా పూర్తి కంటిన్యూస్గా ఇలా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఈరోజు ఒక 30 పేజీలు మనం కవర్ చేసుకున్నాం. సో రేపు సరే మరి ఇంకొక శుక్రవారం కూడా మనం ఇంకా దీని నుంచి నెక్స్ట్ ముందు సబ్జెక్ట్ను తెలుసుకుంటూ వెళ్తాము. మీకు ఏం పరిచయం అయింది ఈరోజు అంటే అక్కడ జోషికి ఫస్ట్ ఈ యూరిన్ థెరపీ. ఓకే. యూరిన్ థెరపీ అనేది పరిచయం అయింది అనమాట. సో దీన్ని ఆ, పరిచయం చేసింది ఎవరు అంటే ఆ సాధువులు. అర్థమైందా? అంటే మీరు దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అంటే సాధువులు ఈ యొక్క మాంక్స్ ప్రతి ఆశ్రమాల్లో ఈ వైద్యాన్ని ఫాలో అవుతారు అనేది మీరు తెలుసుకోవాలి. అవునా కదా? సో లేదంటే మనకంతా కూడా నార్మల్గా ఈ అంటే అక్కడ ఏమి చేయలేదు. ఆ సాధువు ఏం చేశాడు, అతని యూరిన్నే కలెక్ట్ చేసుకోరమ్మని చెప్పి దాంతోనే వాష్ చేసి దాంతోనే లైట్గా బ్యాండేజ్ చేసి ఇచ్చి పంపించాడు. రేపటికల్లా నార్మల్ అవుతుంది, తగ్గిపోతుంది, వెళ్ళు అని చెప్తారు. ఇంతే జరిగింది. దీన్ని బట్టి మీకు తెలియాలి ఇప్పుడు. ఓకే. అంటే ఈ వైద్యము ఎంత పురాతనమైనది, ఎంత అద్భుతమైన వైద్యాన్ని విధానాన్ని యోగులు ఋషులు కూడా ఇప్పటికీ ప్రతిరోజు వాళ్ళు ఫాలో అవుతారు. ఇంకా మీకు ఇంకా ఎక్కువ విషయాలు చెప్తాను నెక్స్ట్ క్లాస్లో కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు మళ్ళీ మనకు తమిళ క్లాస్ కూడా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాలి. ఓకే. సో మాస్టర్స్ అర్థమైంది కదా. ఈ విధంగా సాధువులు ఋషులు కూడా దీన్ని ఫాలో అవుతారనేది మనం దీని నుంచి ఈరోజు జరిగిన సంఘటన బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దాన్ని బట్టి ఈ యొక్క వైద్య విధానం అనేది మనం మన ఇంట్లో ఫాలో అవ్వడానికి ఎలాంటి ఆ, సంకోచం లేకుండా ఫాలో కావాలి, ఫాలో అవ్వాలి, అందరికి చెప్పాలి ఇంత అద్భుతమైన వైద్య విధానాన్ని. సో అది ఋషులు ఈరోజు మనకు జస్ట్ ఇంట్రొడక్షన్ అంటే జోషి ద్వారా మనకు కూడా పరిచయం అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని ఇంకా ఎక్కువ విషయాలు మనము ముందు ముందు క్లాసులో తెలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.